అయ్యా అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు అనేది మంచి సమయంలో ఒక పక్క దమ్ములయ్యాయి. ఈ దమ్ములైన తర్వాత ఊరియా కూడా వేయాలి. అలాగే జొన్నసేలకు కూడా పట్ట టైంకి వచ్చింది కాబట్టి ఊరియా వేయాలి. కాబట్టి ఈరోజు ఎంతైనా ఆంధ్రప్రదేశ్లో రైతులైతే చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఒక ఊరియా బస్తా కొనాలంటే ఎక్కడో ప్రైవేట్ దీనికి వెళ్ళిపోయి 278 రూపాయలు ఉన్న ఊరియా బస్తాని 600కి 700కి 800కి కూడా బ్లాక్లు కొనుక్కొని రైతులు అనేది ఈరోజు వ్యవసాయం పండించుకోవడం జరుగుతుంది. రైతుల కష్టాలు చూసుకుంటే వర్ణాతీతం. ఈరోజు పంటకు చేతికి వచ్చే ముందు ఈరోజు ప్రభుత్వం ఎరువులు తేపడం కాకుండా ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టుంది. ఈరోజు జిల్లా అధికారులు అడిగితే మాకు వేగం రావట్లేదు, మేమైతే ఊరి ఇవ్వలేము అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులెత్తడం జరిగింది. వాళ్ళు జేడీ గారు కానీ ఏఏఓ కానీ ఏడీ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరు అడిగినా వేగం రాలేదు, మేము ఏటిస్తాం, గవర్నమెంట్ ఇవ్వని మేము ఏటిస్తాం అని చెప్పి చేతులెత్తడం జరుగుతుంది. ఇది ఎంత దౌర్భాగ్యంగా ఉన్నది. మరి ప్రభుత్వం ఉండి ఎందుకు? మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు పాత జిల్లా మొత్తం చూసుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు ఉన్నారు. జిల్లా కోసం పట్టట్లేదు వీళ్ళు ఎవరుకున్నాం. ఒకప్పుడు గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉండేటప్పుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు కానీ, మా జిల్లా పరిషత్ చైర్మన్ శంకర్ గారు కానీ, అలాగే మా ఎక్స్ పార్లమెంట్ బెల్లాల సంతోష్ గారు కానీ జిల్లా మీటింగ్లు పెట్టి ఆ సీజనల్గా రైతులకు ఎంత అవసరం, ఊరి ఎంత అవసరం, విత్తనాలు ఎంత అవసరం, ఫెర్టిలైజర్స్ ఎంత అవసరం తీసుకొచ్చి ముందుగా స్టాక్ వేసుకొని రైతులకు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు చూస్తే నరక యాతన పడుతున్నారు. మరి రైతుల కోసం మరి ఎవరు మరి నాయకులు పట్టించుకోరా? మరి టీడీపీ నాయకులు ఎవరు పట్టించుకోరా? ఎప్పుడు కలెక్షన్ కోసం చూసుకోవడం తప్ప కానీ రైతుల కోసం ఎవరు మేలు చేయడానికి చేయరా? ఇది ఎంత దౌర్భాగ్యం. మీ ఎమ్మెల్యేలకు కానీ మీ టీడీపీ మంత్రులకు కానీ మీరు రిక్వెస్ట్ చెప్తున్నాం, ముందు రైతుల తాలూకు కష్టాలు తీర్చండి, రైతుల కోసం మీరు పోరాటం చేయండి, రైతుల కోసం ఊరియాలు తెప్పించండి, రైతుల కోసం ఎరువులు తెప్పించి జనాలకు ఇప్పించేటట్టు చేయండి అని మేము దీని మూలంగా కోరుకుంటున్నాం. అలాగే పెన్షన్లు చూసుకుంటే వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్స్ అయ్యాయి. అయితే ఓన్లీ చీపురుపల్లి మండలంలో 247 పెన్షన్లు పోయాయి. 247 పెన్షన్లు పోయాయి. ఈ 247 పెన్షన్లు కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళు వెరిఫికేషన్ చేసే తీశారు, మళ్ళీ వెరిఫికేషన్ చేయమంటున్నారు అదే డాక్టర్లతోటి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఇది ఎంత పేదవాళ్ళండి వీళ్ళు. విలేజ్లు అంటే ప్రతి విలేజ్లో కూడా సుమారు ప్రతి సచివాలయం పరిధిలో 15 నుంచి 20 పెన్షన్లు పోవడం జరిగాయి. 15 నుంచి 20 పెన్షన్లు ప్రతి సచివాలయం కూడా. మా చిగురుపల్లి మండలంలో 18 సచివాలయాలు, అలాగే గరుడు మండలంలో 300 పెన్షన్లు పోయాయి, అలాగే గుర్ల మండలంలో 310 పెన్షన్లు పోయాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే సుమారు మెరముడద మండలం 300 పెన్షన్లు పోయాయి. సుమారు చూసుకుంటే 1100 పెన్షన్లు సుమారు అబవ్ పోయాయి చిగురుపల్లి కాన్స్టిట్యున్సీలో. మరి పెన్షన్లు ఇదేనా ప్రభుత్వ పాలన ప్రజలకు మేలు చేయాలి తప్ప వచ్చిన పెన్షన్లు తీసేసి వాళ్ళు పట్టుకొట్టడం అనేది చాలా దౌర్భాగ్యం. మరి దీంతో పాటు చూసుకుంటే మరి దీనికి కూడా నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు టీడీపీ నాయకులు అయింది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు? అంటే వాళ్ళకి కాన్స్టిట్యున్సీ బాగోగులు అక్కర్లేదు వాళ్ళకి, ఇవేమి కూడా పట్ట వాళ్ళకి. ఎప్పుడు ల్యాండ్ తీసేద్దాం, ఏం తీసేద్దాం, కలెక్షన్ ఓ పక్క కలెక్షన్లు, ఓ పక్క ఉద్యోగాలు తీసేయడం, చిన్న ఉద్యోగాలు తీసేయడం, ఇవే తప్పగానే ప్రజలకు ఏం జరుగుతుందో కూడా తెలియవలసి అన్న మొత్తం టీడీపీ నాయకులు అందరూ ఉన్నాం, వాళ్ళకి తెలియాలి కదా. ఇవి తప్ప వాళ్ళకి ఏమీ పట్టట్లేదు. మరొక చిన్న ఎగ్జాంపుల్, తోటపిల్లి నీరు వర్షాధారాలు పూర్తిగా తోటపిల్లి పూర్తిగా నీరు ఉంది, నిరుడు విడిచిపెట్టలేదు. ఈ సంవత్సరం కూడా తోటపిల్లి నీరు విడిచిపెట్టలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం. ఒక పక్క వర్షాలు లేవు మన 3 జిల్లాలకి. వర్షాలు లేకపోయినా ఈ తోటపిల్లి ఛానల్ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి దయతో మన తోటపిల్లి ఛానల్ వచ్చింది. ఇప్పుడు నీరు విడిచిపెట్టలేకపోయారు. ఇదంత దౌర్భాగ్యం అండి. తోటపిల్లి నీరు ఆ నీరుతోటైనా పండించుకోవడానికి. కొన్ని అది కాకుండా ఏదో మోటార్లు ఉన్నాయి, మోటార్లతో వ్యవసాయం చేద్దామంటే కరెంట్ ఉండట్లేదు. రోజుకు 6 సార్లు 7 సార్లు కట్ అవుతుంది. ఇది మరి ఇవన్నీ కూడా మన నాయకుల దృష్టిలో ఉన్నాయో లేవో, ఉన్నాయో తెలియదు, మరి వాళ్ళు పట్టించుకోరో తెలియదు, ఉంటే పట్టించుకోరో తెలియదు. ఈరోజు అంటే మా టీడీపీ నాయకులు ఎంతోమంది చెప్తున్నారు, బాబు మాకు ఊరియా దొరక్క మేము పోసపేటరాగా విశాఖపట్నం శ్రీకాకుళం వెళ్ళి 600-700 కొంటున్నామండి, మేము ఎవరో చెప్పుకోవాలని అడుగుతున్నా ఆ టీడీపీ నాయకులే. ఇది ఎంత దౌర్భాగ్యం అండి ఇది. మరి తోటపిల్లి నీరు లేదు, ఇప్పుడు పంటలు పండించుకునే మోటార్లు ఉంటే కరెంట్ ఉండట్లేదు, రైతులకి ఎరువులు వేద్దాం, ఇన్ టైంలో ఎరువులు వేద్దాం అంటే ఊరియా దొరకట్లేదు.
నాలుగోది, ఈరోజు మన చీపురుపల్లి మండలం అనేది నా నియోజకవర్గమే తప్ప శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలకు కూడా తెరల మండలం మొత్తం 7 మండలాలకు హెడ్ క్వార్టర్ మా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్. ఇక్కడ 100 పడగ ఆ రోజు 30 నుంచి 50 పడగల హాస్పిటల్ కూడా 2019 నుంచి 2021లో బొత్స సత్యనారాయణ గారు చేయించారు. ఆ 50 హాస్పిటల్కి 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీద బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది, పని కూడా అయిపోతుంది. తర్వాత 2022లో ఏరియా హాస్పిటల్ చేయడం జరిగింది, 100 బెడ్ది, 24 మంది డాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంతో ఫుల్ పేజ్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది, ఫుల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 28 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీకు జీవో కాపీ కూడా పెట్టాం, దయించి జీవో కాపీ చూడండి. మరి ఆ జీవో కాపీ విషయంలో మరి 14 నెలలు అయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చి. మరి ఎందుకు ఇక ఏరియా హాస్పిటల్ అయింది, 100 బెడ్ వచ్చింది, మనకి అకామిడేషన్ చూసుకుంటే ప్లేస్ ఉంది, హాస్పిటల్ కట్టుకుని డబ్బు కూడా వచ్చింది. మరి దీనికోసం ఎందుకు పట్టించుకోవట్లేదు అధికార పార్టీ నాయకులు? అంటే వాళ్ళు ఈ డెవలప్మెంట్ అక్కర్లేదా? చీపురుపల్లి పరిస్థితి బాగుండాలని కోరుకోవట్లేదు వాళ్ళు? ఎందుకు ఇది చేయట్లేదు? ఎప్పుడు వాళ్ళ పెర్సనల్ యాతనలే తప్ప కానీ ఒక్కరోజు కూడా నియోజకవర్గం మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు రివ్యూ చేయట్లేదు? ఎందుకు ప్రజల కోసం మేలు చేయట్లేదు? ప్రజలు అనాథల్లా ఒగ్గిశారు, చీపురుపల్లి నియోజకవర్గాన్ని అనాథల్లా ఒగ్గిశారు. 14 మాసాల్లో తారుమారు అయిపోయింది. ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అర్థం కావట్లేదు, ఎవరికి ఏ పని చేయాలో అర్థం కావట్లేదు. ఏమంటే పోలీసులతో జరిపించడం, పోలీసులతో కేసు కట్టించడం, ఫోన్లు చేసి రౌడీ సీట్లు ఓపెన్ చేయడం, అదే వాళ్ళ పద్ధతే. ఇదంతా దౌర్భాగ్యం ఉంది. ప్రజలు మంచి కోరి నీకు భగవంతుడు ఇచ్చిన వరం, మీకు అధికారాలు ఇచ్చారు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయండి. ఇవేవైనా కరెక్టా కాదు మీరు ఆలోచించుకోండి, మీరు నిజంగా తెలుసుకోండి. మేము చేయట్లేదు, మీకు హెచ్చరిస్తున్నాం.